మనం ప్రతిరోజు కూడా దేవీ నవరాత్రులను పురస్కరించుకొని కుమారి పూజ ఏ ప్రకారంగా చేయాలి, ఏ వయసులో ఉన్నటువంటి కుమారికను పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున 6 సంవత్సరములు కలిగినటువంటి పసిబాలను పూజ చేయడం వలన కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. 6 సంవత్సరాల ప్రాయంలో ఉండేటువంటి కుమారి సమూహానికి అంతటికి కూడా కాళికాదేవి అనేటువంటి సంజ్ఞ ఉంది. అందుకనే 6 సంవత్సరాలు కలిగినటువంటి వయసు ఉన్నటువంటి కుమారికను పూజించినట్లయితే గనక ఆ కాళికాదేవి సంతోషపడి శత్రునాశనాన్ని చేస్తుంది అని అన్నారు. శత్రునాశనం అంటే ఏమిటి? మన పట్ల ఎవరైతే ద్వేషంతో ఉన్నారో వారి మనసులో ఉన్నటువంటి ద్వేషభావాన్ని తీసివేయడాన్ని శత్రునాశనం అంటారు. ఇటువంటి ద్వేషభావంతో మన దగ్గరకు వచ్చేటువంటి వారందరి నుండి కూడా మనల్ని రక్షించి మనల్ని ఉద్ధరింపజేయడానికి గాను అమ్మవారు స్వీకరించినటువంటి స్వరూపమే 6 సంవత్సరములు కలిగినటువంటి కాళికా స్వరూపం. ఈ అమ్మవారిని పూజ చేసేటప్పుడు అంటే 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి పసిబాలను ఇంటికి తీసుకొచ్చి చక్కగా కాళిగా పసుపు రాసి పారాన్ని పెట్టి గంధంతోటి కుంకుమతోటి అలంకారం చేసి పుష్పమాలికలతోటి కూడా చక్కగా అలంకారం చేసి నిండుగా మెండైన భక్తి చేత అన్ని విధములైనటువంటి పదార్థాలతోటి కడుపారా భోజనం పెట్టాలి. పప్పు, కూర, పచ్చడి, మజ్జిగ, చారు, పెరుగు, వివిధమైనటువంటి భక్షభోజ్యాలు అంటే తినేటువంటి మధుర పదార్థాలు ఎన్నైతే స్వీట్స్ ఉన్నాయో మనం ఇంట్లో చేసుకోదగినవి అలా మన స్వహస్తాలతో చేసినవే చేయాలి. ఇంకా విశేషంగా చేయవలసి వస్తే కనుక ఆ కుమారికని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో చక్కగా నలుగుబెట్టి మన చేతితోనే తలకి నూనె అంటి ఆ నూనె అంటిన తర్వాత చక్కగా యథావిధిగా శాస్త్రోక్తంగా స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి అప్పుడు ఈ భోజనం పెట్టాలి. అలా చేసినట్లయితే కనుక ఆ తల్లి సుప్రసన్నత చెందిపోయి మన పట్ల ఎవరైతే ద్వేషబుద్ధిని కలిగి ఉన్నారో వారిలో ఉన్నటువంటి ద్వేషభావాన్ని అంతా కూడా తీసివేసి ఎక్కడా శత్రుదోషాలు కానీ దృష్టిదోషాలు కానీ లేకుండా చేసి మనల్ని కాపాడి తీరుతుంది అనడంలో సందేహం లేదు. ఇలా అర్చన చేసేటప్పుడు అమ్మవారికి ఇచ్చేటువంటి గంధాన్ని కానీ పుష్పాలను కానీ వేటినైనా సరే ఓంకం కాళికాయే నమః అనేటువంటి నామంతో అర్పణ చేయాలి. ఏది ఇచ్చినా గంధం ఇచ్చేటప్పుడు ఓంకం కాళికాయే నమః గంధం సమర్పయామి, పుష్పం ఇస్తుంటే ఓంకం కాళికాయే నమః పుష్పం సమర్పయామి. అదే అన్నం పెడుతున్నాం ఓంకం కాళికాయే నమః నైవేద్యం సమర్పయామి. ఇట్లా ఏది చేసినా కంకాళికాయే నమః. ఒకవేళ మనకి ఈ మంత్రం రాదు, మనసులో కాళికాదేవి నామాన్ని స్మరణ చేసుకుంటూ ఈ ప్రకారంగా చేసిన అంతే ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా ఈరోజు శనివారం, అందున అనురాధ నక్షత్రం 2 కూడా కలిసి వచ్చాయి. అనురాధ నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడు శని, అదే ప్రకారంగా శనివారానికి అధిష్టాత అయినటువంటి గ్రహము శనే గనక ఈ శనికి అధిష్టాన దేవతగా కలియుగంలో చెప్పబడుతున్నటువంటి వెంకట రమణమూర్తికి చెందినటువంటి గోవింద నామాలను శ్రవణం చేద్దాం, గోవిందానుగ్రహాన్ని కూడా పొందుదాం. వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద,
గోవర్ధనోధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యకూర్మ గోవింద